ఇప్పుడు దీంట్లో కలిసే దీనికి వాటర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ ఏరియా మొత్తం రివర్ క్యాచ్మెంట్ ఏరియా కదా. సో అలాంటి క్యాచ్మెంట్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి చూడు ఇండియాలో దీనికి. సో ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరాఖండ్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఇక్కడ పంజాబ్ ఉంది, ఇక్కడ రాజస్థాన్ ఉంది, ఇక్కడ హర్యానా ఉంది, చండీగఢ్ ఉంది, ఇంకా లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా అండ్ రాజస్థాన్ ఇవన్నీ కూడా నదీ పరివాహక రాష్ట్రాలు అన్నమాట. దేనికి? పరివాహక రాష్ట్రాలు. సింధ్ రివర్ క్యాచ్మెంట్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ కూడా. ఓకే, సో సింధ్ రివర్కి వాటర్ సప్లై అవుతుంది దీని ద్వారా. అట్ ద సేమ్ టైము ఈ సింధ్ రివర్ మళ్ళీ దాని ట్రిబ్యూటరీస్ త్రూ ఈ స్టేట్స్ అన్ని వాటర్ని పొందుతున్నాయి అన్నమాట, నీటిని పొందడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పరివాహక రాష్ట్రాలు అని మాట్లాడతాం. ఇంకా సింధు నది గురించి మాట్లాడుకుంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే, చూడండి, అరేబియాలో కలిసిపోయే నదులు ఉంటాయి, బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయే నదులు ఉంటాయి, బంగాళాఖాతంలో కలిసిపోయే నదులు ఉంటాయి, అరేబియాలో కలిసిపోయే నదులు ఉంటాయి. ఈ అరేబియాలో కలిసిపోయే నదులన్నీ కూడా మ్యాక్సిమం డెల్టాస్ని ఏర్పాటు చేయవు. దే డోంట్ ఫార్మ్ డెల్టా. బంగాళాఖాతంలో కలిసేవన్నీ కూడా డెల్టాలను ఏర్పాటు చేస్తాయి. ఓకే, బట్ సో ఇది అరేబియాలో కలిసిపోయే సముద్రమే, బట్ ఇది డెల్టాను ఏర్పాటు చేస్తుంది. అదే దీని స్పెషల్. పశ్చిమంగా ప్రవహించి అరేబియాలో కలిసిపోయే నదుల్లో డెల్టాను ఏర్పాటు చేసిన నది ఏదంటే సింధు నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, బట్ యాక్చువల్గా అరేబియాలో కలిసిపోయే నదులు ఇవి కూడా డెల్టాను ఫామ్ చేయవు. ఓకే, ఫామ్ చేసేది ఏదంటే ఈస్టర్న్ సైడ్ ట్రావెల్ చేసి అనమాట. తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతే డెల్టాను వస్తాయి. అదే సింధు రివర్ స్పెషల్. ఓకే, ఇంకా దీని స్పెషల్ ఏంటంటే పాకిస్తాన్ నేషనల్ రివర్ అనమాట. ఇది పాకిస్తాన్ నేషనల్ రివర్ ఏదంటే సింధు నది. రైట్, ఎందుకంటే దీంట్లో ఎక్కువ షేర్ ఎవరికి ఉందంటే పాకిస్తాన్కే ఉంటుంది. ఇండియాలో చాలా తక్కువ. ఇండియాలో కంటే పాకిస్తాన్లో ఎక్కువ ఫ్లో ఉంటుంది అన్నమాట దీనికి. సో వాళ్ళకే యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది సింధు రివర్కి. సో అందుకే దీన్ని నేషనల్ రివర్ కింద అనౌన్స్ చేస్తున్నారు పాకిస్తాన్.